ఆయన రాజుగా దేవుడు సింహాసనం మీద కూర్చుని పెడితే, ప్రభు నేను ఎంతటి వాడిని, ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను ఇక్కడ రాజుగా సింహాసనం మీద కూర్చుని పెట్టావు అని కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కృతజ్ఞత అనేటువంటిది లేదు. గర్వం, అహంకారం, అహంభావాలు, మాకంటే ఎక్కువైనటువంటి వారు ఎవరూ లేరు అనేటువంటి తలంపులతోనే ఉంటున్నారు. కానీ మమ్మల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చావు ప్రభు అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు ఎవరు కూడా కనపడలేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడని నేను ఎంత మాత్రం యోగిని కాదు, కానీ నువ్వు నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టావు. ఏ ఒక్కరిలో కూడా మనలో ఏ ఒక్కరిలో కూడా కృతజ్ఞత భావం అనేటువంటిది మనలో కనపట్టలా.